ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇక చూడూరి 30 తారీఖు నుంచి అసెంబ్లీ కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్చ. డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ ఎన్నిక. అదే రోజు క్యాబినెట్ సమావేశం కూడా ఉంటుందట. స్థానిక సంస్థలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు, మళ్ళీ పోతే 42% బీసీలకు రిజర్వేషన్లు, ఇవన్నిటిపైన మంత్రివర్గం అంట చర్చిస్తుందట. సంతోషం, ఇవన్నిటిపైన చర్చించాలి. 42% రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాలి. కానీ పైన ఏమిచ్చిండు, కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్చ పెడతారట. మరి చర్చ పెడతారు కానీ మరి నదులకు నడక నేర్పిన ఆయన, 80,000 పుస్తకాలు చదివిన ఆయన, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి గుంజుకొచ్చిన ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిన ఆయన, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిస్తేందుకు ఆయన తలకాయల నుంచి తోకదాకా పానమంతా ఆగమాగమైందన్న ఆయన, కుర్చేసుకొని కూర్చొని నీళ్ళు మొత్తం బారబెడతాను ఆయన, 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆయన. మరి వస్తాడు ఆయన, మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చారంటారా? రాసి పెట్టుకోరు, రాడు, పక్క రాడు. ఏమక్కడికి వస్తాడు? ఒకవేళ ఈ రేవంత్ రెడ్డి లేకపోతే అసెంబ్లీలో ఉన్న వాళ్ళ పెద్ద మనిషికి అట్నే ఉండి లెటర్ రాసి, ఏమైనా మరి కేసీఆర్ గారు నీ సీటు పాడైపోయిన అట్నే ఉంటుంది, ఆ సీట్కి అంత దుంబడుతుంది, ఆ సీట్ మీద కూర్చునే కాలం లేదు, మరి వస్తావా రావాలి లెటర్ రాసినా కానీ ఒకటే దెబ్బ కొట్టేస్తాడు. హ్యాపీ అంతా పరిగ్రహంలో అంతా ఆడోడు మొబైల్ ఏం పని కూర్చున్నా మీరు అసెంబ్లీలో? అది అసెంబ్లీ అవుతుందా? నేనుంటేనే అసెంబ్లీ, మీరంతా పరిగ్రహాలు కూర్చొని అసెంబ్లీ అవుతుంది. దాన్ని నన్ను అడుగు పెడతానా? నాకు ఎక్కడ లేదు బాగుంటాడు. అన్నా కానీ ఆశ్చర్యం ఏమి లేదు. అన్నా కానీ వాళ్ళు అన్న ప్రకారంగా ఇంటికి కూడా వీకలే రాలేదు. అవునా కదా ప్రజలారా? వాళ్ళు అన్నముచ్చడేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, కార్ల పంచాయతీ అయినా, సార పంచాయతీ అయినా, భూముల పంచాయతీ అయినా, ఏదైనా కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే ఏంది, కేంద్రంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం అయితే ఎవరైనా కానీ నా ఇంటికి కూడా వీగలేరని తండ్రి కొడుకు సవాల్ ఇస్తారు కదా. అంతవరకు వస్తే మనం వాళ్ళని ఏం చేయలేరు. ఒకవేళ వాళ్ళని ఏమైనా చేసేది ఈ టైం కల్లా ఎప్పుడు అసెంబ్లీకి వచ్చి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడు కేసు అయిందే వాళ్ళ మీద, బీఆర్ఎస్ పార్టీల మీదనే కాదు. ఇప్పుడు అభియోగం మొత్తం మోపింది ఆ బీసీ ఘోష్ అంటే ఆయన, ఆ పీసీ ఘోష్ అంటే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తం అవినీతి జరిగింది. దాని మీద కోట్ల రూపాయల ఏది మొత్తం గుమ్మరించి, సగం అల్ల గుమ్మరించి, సగం వాళ్ళ జీవులు గుమ్మరించుకోరు. అందుకోసమనే ప్రాజెక్టు మొత్తం భాగమైపోయింది. 7 కాళ్ళ పిల్లలని కూలిపోతున్నాయని చెప్పింది కదా ఆయన. మరి ఆ కట్టించినోడు ఉండాలి కదా. ఇప్పుడు దేవుళ్ళు లేని జాతరకు పోతామా? పోలేం కదా. మరి కేసీఆర్ అంటే దేవుడని మళ్ళీ మురసకూరి కేసీఆర్ని ఆ ముచ్చట చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పినంతే కానీ మరి కాళేశ్వరం ప్రాజెక్టు కడతాందుకు కర్త కర్మ క్రియ మొత్తం నేనే అని చెప్పిన ఆయన మరి అసెంబ్లీలు ఉండాలి కదా. అసెంబ్లీలు ఉండాలని ఉంటుందా? 30 తారీఖున అది అంటే ఇవాళ డేట్ ఎంత? 26, 27 ఇవాళ డేట్ ఎంత? 27. ఇవాళ అయిపోయి మధ్యలో ఎన్ని రోజులు? రేపు 25, 29 అంతే కదా. 2 రోజులు టైం ఉంది. మరి 2 రోజులు అలా వస్తున్నా రాడు. ఎందుకు రాడంటే అవును నన్ను ఉడగొట్టి కాడుక నేను రాను పక్క చెప్తాడు. కానీ మరి ఎమ్మెల్యే పదవికి రాయినా చేయంటే మళ్ళీ చేయడు. ఉత్త పుణ్యానికి ఎమ్మెల్యే పదవి మీద ఉత్త పుణ్యానికి జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు ఈ భారతదేశంలో అంటే ఒక కేసీఆర్ ఒక్కడే కావచ్చు. ఇక రారి మరి ఓడొస్తారు. ఇప్పుడు వస్తే కేటీఆర్ వస్తాడా లేకపోతే హరీష్ రావు వస్తాడా? మరి కాలే కదా పెద్ద మనుషులు. ఆయన రాకుంటే ఆయన పామోదులు ఆయన చాలా పని ఉంటుంది. ఎత్తిపోతల పథకం వేసి పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అయితే రాదు కదా. ఈ ప్రాజెక్టు కంటే ఆ ప్రాజెక్టే ఆయమన్నదా రాకుంటే వీళ్ళ చేతిలో పెడతాడు. మరి గిరిగి సంగతి అని అంటే మరి వీళ్ళే నడిపిస్తారు. ఆయన ఆడికెళ్ళి రిమోట్ కంట్రోల్ ఆయన దగ్గర ఉంటుంది, వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తారు. సరే కానీ కేసీఆర్ సారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నీ ఎవడు వీకకాలం లేదు. ఎందుకంటే నువ్వు ముదిరిపోయినావు, నిన్ను అడగకాలం లేదు. ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన పైసలలో మేఘా కృష్ణారెడ్డి నువ్వు ఈయన అందరు కలిసి మరి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వాళ్ళు అంతా పంచుకునేమో. కానీ మరి 42% బీసీలకు రిజర్వేషన్ అన్నారు కదా. మరి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ అంటుంది, 42% రిజర్వేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ అంటుంది. మరి మీరు పోవాలి కదా ఆడికి? పోవాలన్నా పోవద్దా ప్రజలారా? కేసీఆర్ అనే వ్యక్తి రేపు అసెంబ్లీలో అడుగు పెట్టాలి కదా. ఆడ 42% బిల్లు చేయాలంటే మరి ఈయనతో కూడా అవసరమే కదా, ప్రతిపక్షం వాళ్ళతో. మరి ఈయన ఉండాలిగా, ఉండడు కానీ ఇంట్లో వండి బీసీలకు రిజర్వేషన్లు కావాలంటాడు, పక్కా అంటాడు. కానీ ఎట్ట వస్తాయి ఏం కాదు అని. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా ఎక్కింది ముఖ్యమంత్రి, గతంలో అనుభవం లేదు ఆయనకు. ఈయన హనుమంగాల పిల్లగాడే కదా. మరి హనుమంగాల పిల్లగాడు బయటకు వచ్చి ఏమయ్యా రేవంత్ రెడ్డి నీకు నీ వల్ల కాదంటే గట్ట కాదే గిట్ట కేంద్రం మెడలో ఉంచాలంటే గీ పని చేయాలి గా పని చేయాలని అంటే రాదా? బీసీలకు అయితే న్యాయం జరుగుతుంది. తర్వాత వాళ్ళు రాజకీయాలు వాళ్ళు చేసుకోరి. బీఆర్ఎస్ రాజకీయం బీఆర్ఎస్ చేసుకోవచ్చు, కాంగ్రెస్ రాజకీయం కాంగ్రెస్ చేసుకోవచ్చు, ఓవర్ రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే ఏమంటారు అంటే కేంద్రం చేతులు ఉంది కాబట్టి వాళ్ళేమో లేదు మీరు ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపితే ఎట్ట పాడవుతుంది, మేము దానికి ఒప్పుకోమని వాళ్ళు అంటున్నారు.
మరి వీళ్ళేమో 42% రిజర్వేషన్ కావాలని నిలబడదా కవితమ్మలు వెళ్ళిపెట్టింది, హరీష్ రావు వెళ్ళిపెట్టిండు, కేటీఆర్ వెళ్ళిపెట్టిండు. ఈయన పాముదల వండుకొని ఈయన కూడా అప్పుడు ఇప్పుడు పానం మెలకు వచ్చినప్పుడల్లా ఈయన కూడా జేబీసీ అంటూ సపరేట్గా పంతుండు ఆయన. కానీ బయటకు వచ్చి మాత్రం అన్నాడు. మరి ఇలా అనే ఛాన్స్ వచ్చింది. వస్తేనంటారా? వస్తాడా? 30 తారీఖు నాడు అసెంబ్లీ ఉన్నది, వస్తాడా అంటే రాడు. పొరపాటున కూడా రాడు. ఎందుకంటే జనాలంతా బిర్యానీ కాసపడి రోజు తినే అన్నంలో ఉసుక పోసిరా ఏమో రాళ్ళు పోసిరా అనే కదా గాపాన్ చేసుకురు కాబట్టి నేను రానంటాడేమో. మరి అన్న అంటాడు, ఆశ్చర్యం ఏమి లేదు అలా. ఎప్పుడు వస్తాడు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఆయన అసెంబ్లీలో ఎప్పుడు అడుగు పెడతాడంటే మళ్ళా తెలంగాణ ప్రజలను ఏదో రకంగా ఉసిగొలిపి మళ్ళీ గెలిచిన నాడు మళ్ళీ నేనున్నానని మళ్ళీ వస్తాడు ఆయన. కానీ అది జరిగే ముచ్చటైతే కాదు, అది పగటి కళలు కనవలసిందే. ఎవడొస్తాడు? ఓడిపోయినా కానీ మళ్ళీ జనాలలో ఉన్న లీడర్ ఎవరైతే ఉంటారో అరే గతంలో గెలిపించినాం, ఏదో ఒకసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, మళ్ళీ ఈ కొత్త వాళ్ళు మంచిగా చేస్తారు, పాత ఆయనే మాకు మంచిగుంటాడని జనాలు అనుకున్న నాడు మళ్ళీ ఓట్లు వేసిన నాడు మళ్ళీ వస్తాడేమో. కానీ ఈయన కట్ట ఉండదు. ప్రతిపక్ష నేతగా కూర్చున్నామంటే దమ్ము ధైర్యం ఏముండవు. ఏమైనా అధికార పక్షం ఉంటేనే కేసీఆర్ అంటే ఆయన అలా కూర్చోడు. క్లియర్గా అయితే చెప్పి ఈడ ముచ్చట. కానీ మరి వీళ్ళు వచ్చేది లేదు. ఫస్ట్ వీళ్ళకి ఏమవసరం లే, రాకుంటే రాకపోయింది అన్నట్టు ఉంటాడు. రేవంత్ రెడ్డి అడితే నన్ను చూసి భయపడ్డాడేమో రేవంత్ రెడ్డి అంటాడు. ఆయన ఏమంటాడు? రేవంత్ రెడ్డి ముఖమే నించుకుంటాడు ఆయన అంటాడు. ఇద్దరు పోతల మాత్రం ఏమైనా అభివృద్ధి పనులు జరిగేది ఉంటే మాత్రం ఆగమే. ఇప్పుడు బీసీ రిజర్వేషన్కి అయితే వీళ్ళందరూ కలిస్తేనే కదా. ఒకవేళ ఈయన కాదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనుకో, అది గట్ట కాదు గిట్టు ఉండవలసి ఉండే అంటాడు. ఇంట్లో వంతోడే కానీ బయటకు వచ్చి చెప్పలేన ముచ్చట. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరగనున్నాయి. శాసనసభతో పాటు శాసన మండలి సమావేశాలు 30న ఉదయం 10:30 ప్రారంభం అవుతాయి. ఉభయ సభల నిర్వహణకు రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వడంతో శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అదే రోజున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు శాసనసభలో కమిటీ హాల్లో కేబినెట్ భేటీ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసిండు. మీరు ఏ ఉత్తర్వు జారీ చేసినా చేసినా కానీ మీరు మాట్లాడుకోవాల్సిందే. కానీ కేసీఆర్ మాత్రం పొరపాటున కూడా రావడానికి గీది అయితే పక్క. ఒకవేళ కేసీఆర్ కనుకనే వచ్చిందనుకో నిజంగా అదొక చిత్రం అన్నట్టే లెక్క. కానీ అదైతే కరెక్ట్ కాదు. కేసీఆర్ అనే వ్యక్తి బరాబరుగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఎందుకంటే అసెంబ్లీలో అడుగు పెడతానికే ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. అసెంబ్లీ అడుగు పెడతాననే ఎమ్మెల్యేగా గెలిపించారు నిన్ను అక్కడ ఉన్నోళ్ళు. కానీ నువ్వు ఇంట్లో పడుకోమని గెలిపియాలి, ఇంట్లో పడుకొని జీతం తీసుకోమని గెలిపియాలి. అవునా కాదా ప్రజలారా? నేనేమైనా తప్పు మాట్లాడితే బరాబరుగా చెప్పురు, అంతేగాని ఏదున్నా కానీ అసెంబ్లీలో చర్చించుకోవాలి. మొన్న నీలే అన్నారు కదా, కాళేశ్వరం పైన అసెంబ్లీలో చర్చ పెడదామన్నారు. మరి రారి అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టాలి. చర్చ పెట్టి తప్పు చేసినా ఉప్పు చేసినా ఏం కథ అనేది చెప్పాలి. లక్షల కోట్ల రూపాయలు సర్వనాశనం చేసి ఆయన పామదలవంతుడు. వీళ్ళు ఎక్కడ పోతారో తెలియదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు గడుకోసారి బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు అంటారు కానీ నిరూపించరు. ఒకవేళ ఎవరన్నా కట్టిన ఈ పీసీ కోశాసన ఆయన చెప్తే ఆయన మాట ముందర వండించేయలేదు, వాళ్ళని తీసుకొచ్చేయలేదు, దొడ్డేదోలేదు లేదు. తెలంగాణ ప్రజలకు తప్పేదో ఒప్పేదో చెప్పేది లేదు. అవునా కాదా ప్రజలారా? నేను చెప్పిన ముచ్చట తప్పు ఉంటే బరాబరుగా కామెంట్ పెట్టి ఉంటాం మరిగా.